మన జాతీయ పతాకంలో ఆవిర్భావం నుండి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అనేక అవాంతరాల ద్వారా మన జాతీయ జెండా పరిణామంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది దేశంలోని రాజకీయ పరిణామాలను ప్రతిబింబిస్తుందని మనం చెప్పగలం. జాతీయ జెండా ఎన్నిసార్లు మారింది, ఎలాంటి మార్పులు వచ్చాయి, మొదటిసారి రూపొందించిన జాతీయ జెండా ఎలా ఉండేదో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటిసారి 1904-1906లో మొదటి భారతీయ జెండా ఉనికిలోకి వచ్చింది మరియు దీనిని స్వామి వివేకానంద యొక్క ఐరిష్ శిష్యురాలు సోదరి నివేదిత తయారు చేసింది. కొంతకాలం తర్వాత ఆ జెండా సిస్టర్ నివేదిత జెండాగా ప్రసిద్ధి చెందింది. జెండా ఎరుపు మరియు పసుపు రంగులతో కూడి ఉంటుంది. ఎరుపు రంగు స్వాతంత్ర్య పోరాటాన్ని సూచిస్తుంది మరియు పసుపు విజయానికి చిహ్నం. బెంగాలీ పదాలలో బొండే మాత్రం అని వ్రాయబడింది. ఇందులో ఇంద్రుడి ఆయుధం వజ్ర బొమ్మ, మధ్యలో తెల్లని కమలం కూడా ఉన్నాయి. వజ్ర చిహ్నం బలం మరియు కమలం స్వచ్ఛతను వర్ణిస్తుంది. 1906లో మరో జెండాను కూడా రూపొందించారు. ఇది త్రివర్ణ పథకం. పైభాగంలో నీలం, మధ్యలో పసుపు మరియు దిగువన ఎరుపు రంగులతో సమానమైన 3 స్ట్రిప్స్ ఉన్నాయి. నీలిరంగు స్ట్రిప్ కొద్దిగా భిన్నమైన ఆకృతుల 8 నక్షత్రాలను కలిగి ఉంటుంది. ఎరుపు రంగు స్ట్రిప్లో 2 చిహ్నాలు ఉన్నాయి. ఒకటి సూర్యుడు మరియు మరొకటి నక్షత్రం మరియు నెలవంక. పసుపు రంగు స్ట్రిప్లో దేవనాగిరి లిపిలో వందే మాతరం అని రాశారు. ఆగస్టు 7, 1906న భారతదేశంలో మొట్టమొదటి అనధికారిక జాతీయ జెండా తేనెటీగను కలిగి ఉంది. కలకత్తాలోని, ఇప్పుడు కోల్కతాలోని ఫార్సీ భగన్ స్క్వేర్లో ఎగరవేశారు. జెండా ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ రంగుల 3 సమాంతర చారలను కలిగి ఉంటుంది. దీనిని కలకత్తా జెండా లేదా లోటస్ జెండా అని పిలిచేవారు. మధ్యలో వందే మాతరం అని రాసి ఉంది. ఎరుపు రంగు స్ట్రిప్లో 2 చిహ్నాలు ఉన్నాయి. ఒకటి సూర్యుడు మరియు మరొకటి చంద్రవంక. ఆకుపచ్చ స్ట్రిప్ పై 8 సగం తెరిచిన కమలాలు ఉన్నాయి. ఈ జెండాను సచ్చింద్ర ప్రసాద్ బోస్ మరియు సుకుమార్ మిత్ర రూపొందించినట్లు భావిస్తున్నారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జెండా ఆవిష్కరణను బహిష్కరణ దినంగా పాటిస్తున్నామని, భారతదేశ ఐక్యతకు గుర్తుగా సురేంద్రనాథ్ బెనర్జీ జెండాను ఎగరవేయడం జరిగిందని మీకు తెలియజేస్తాం. ఆగస్టు 22, 1907న జర్మనీలోని స్టట్గార్ట్లో మేడం కామా జెండాను ఆవిష్కరించారు. జెండాను మేడం కామా, వినాయక్ దామోదర్ సవర్కర్ మరియు శ్యామ్జీ కృష్ణవర్మ సంయుక్తంగా రూపొందించారని నమ్ముతారు. పతాకం విదేశీ దేశంలో ఎగరవేసిన మొదటి జాతీయ జెండా హోదాను పొందింది. దీనిని బెర్లిన్ కమిటీ జెండా అని కూడా పిలుస్తారు. జెండా టాప్ స్ట్రిప్ మినహా మొదటి జెండాను పోలి ఉంటుంది. ఇది పైన ఆకుపచ్చ, మధ్యలో బంగారు కుంకుమ మరియు దిగువన ఎరుపు అనే 3 రంగులను కూడా కలిగి ఉంటుంది. 1916లో పింగళి వెంకయ్య కూడా మహాత్మా గాంధీ ఆమోదం తర్వాత జెండాను రూపొందించారు. పింగళి వెంకయ్య రచయిత మరియు భౌగోళిక శాస్త్రవేత్త. భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు చిహ్నంగా జెండాలో చెరకను చేర్చమని మహాత్మా గాంధీ అతనుకు చెప్పారు. అతను హ్యాండ్స్పన్ నూలు, ఖాదీ నుండి జెండాను సృష్టించాడు మరియు ఎరుపు మరియు ఆకుపచ్చ అనే 2 రంగులను కలిగి ఉన్నాడు మరియు వాటిపై చెరక గీశాడు. కానీ మహాత్మా గాంధీ దానిని ఆమోదించలేదు. అతని ప్రకారం ఎరుపు హిందూ సమాజానికి మరియు ఆకుపచ్చ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, కానీ భారతదేశంలోని ఇతర వర్గాల జెండాలో ప్రాతినిధ్యం లేదు. 1917లో హోమ్ రూల్ లీగ్ కొత్త జెండాను ఆమోదించింది. హోమ్ రూల్ లీగ్ ని బాలగంగాధర్ తిలక్ ఏర్పాటు చేశారని మీకు తెలియజేద్దాం. భారతదేశంలో డొమినియన్ హోదా డిమాండ్ జరుగుతున్న సమయం అది. జెండా ఎగువన ఎగరవేయడానికి సమీపంలో యూనియన్ జాక్ ను కలిగి ఉంటుంది. మిగిలిన జెండాలో 5 ఎరుపు మరియు 4 నీలం స్ట్రిప్స్ ఉన్నాయి. సప్తఋషి రాశి ఆకారంలో ఇది 7 నక్షత్రాలను కలిగి ఉంది. ఇది చంద్రవంక మరియు ఎగువ ఫ్లై చివర్లో ఒక నక్షత్రాన్ని కలిగి ఉంటుంది. కానీ ఈ జెండా జనాల్లో ఆదరణ పొందలేదు. 19
1921లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఒక ఆంధ్ర యువకుడు జెండా సిద్ధం చేసి గాంధీజీ వద్దకు తీసుకెళ్లాడు. జెండా రెండు ప్రధాన కమ్యూనిటీలైన హిందువులు మరియు ముస్లింలను సూచించే ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులతో రూపొందించబడింది. ఆ సమయంలో గాంధీజీ జెండాలో భారతదేశంలోని ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం వహించే తెల్లటి స్ట్రిప్ ను జోడించాలని మరియు జాతి పురోగతికి ప్రత్యేకగా చక్రాన్ని జోడించాలని సూచించారు. జెండా అనాధికారికంగా 1921లో ఆమోదించబడిందని చెప్పవచ్చు. జెండా చరిత్రలో 1931వ సంవత్సరం ముఖ్యమైనది. ఈ ఏడాది త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరిస్తూ తీర్మానం చేశారు. ఇది కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చతో సహా 3 రంగులను కలిగి ఉంటుంది. మధ్యలో మహాత్మా గాంధీ యొక్క స్పిన్నింగ్ వీల్ ఉంటుంది. ఇది మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని మరియు ఈ విధంగా అర్థం చేసుకోవాలని కూడా పేర్కొంది. అందువల్ల ఈ జెండా 1931లో స్వీకరించబడిందని మేము చెప్పగలం. 22 జూలై 1947న రాజ్యాంగ సభ దీనిని స్వేచ్ఛ భారత జాతీయ పతాకంగా ఆమోదించింది. స్వాతంత్ర్యం తర్వాత రంగులు మరియు ప్రాముఖ్యత అలాగే ఉన్నాయి. చక్రానికి బదులు అశోక చక్రవర్తి ధర్మ చక్రాన్ని జాతీయ జెండా చిహ్నంగా స్వీకరించడం మాత్రమే జరిగింది. చివరకు కాంగ్రెస్ పార్టీ త్రివర్ణ పతాకం స్వతంత్ర భారతానికి త్రివర్ణ పతాకంగా మారింది.